ప్రేక్షకులకు నమస్కారం అండి. యవాక్షారం, యవలు అంటే తెలుసు కదా, బార్లీ. దాని గడ్డిని కాల్చి ఆ గడ్డి మసిని నీళ్ళలో కలిపి 4 రోజులు తిప్పి 3 రోజులు ఆ తర్వాత పై తేట నీళ్లను ముంచి దాన్ని పొయ్యి మీద పెట్టి మరక్కాస్తే ఉప్పు లాంటిది తయారవుతుంది. ఆ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయాక. గడ్డి నుంచి వచ్చిన భస్మం నుంచి వచ్చిన గడ్డి కాబట్టి క్షారం అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా అతిగా ఉంటుంది ఉప్పు అనేది, ఇందులో చాలా ఘాటుగా ఉంటాయి. ఇది యవాక్షారం అనేది అనేక రకాల వ్యాధుల మీద పనిచేస్తుంది అనమాట. ఇది మన కామెలు తగ్గించడంలోని, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇటువంటి వాటి మీద, రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీద అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆకలి పెరుగుతుంది, పేగుల్లో క్రిములు చనిపోతాయి, పేగుల్లో పుండ్లు చచ్చిపోతాయి. కానీ రకరకాల కాంబినేషన్స్తో ఇది వాడుకోవాలి. మీరు డైరెక్ట్గా కనుక తిన్నారనుకోండి, ఆ పుండు అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ సాల్ట్ కాబట్టి ఇది అక్కడ తినేస్తుంది దాన్ని. ఆ పుండు దగ్గర ఇంకా పుండుని పెద్ద చేస్తుంది. క్రిములు చనిపోవటం కరెక్టే, కానీ పుండు పెద్దది అయిపోతుంది అనమాట. అందుకు దాన్ని ఏం చేయాలంటే అనేక రకాలైన మూలికలతోటి కలిపి మనం వాడుకోవటం, మూలిక భస్మాలతో కలిపి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, అజీర్ణాలు, రొంప, దగ్గు, జ్వరము, ఇంటర్నల్గా ఉన్న పుళ్ళు, ఎక్స్టర్నల్గా ఉన్న పుళ్ళు, ఇటువంటి అన్నిటిని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కొన్ని ఉపయోగాలు ఇప్పుడు చిన్న చిన్న ఫార్ములాస్, వస్తుగుణ దీపిక అనే దాంట్లో ఏం రాశారో అవి మనం చూసండి తెలుసుకుందాం. ఈ యవాక్షారాన్ని డైరెక్ట్గా కాకుండా మజ్జిగతోని, లేకపోతే మనం అన్నం ఉడికేటప్పుడు పైన తేట నీళ్ళు అంటాం కదా, గంజి, పూర్తి గంజి కాకుండా సగం తయారైన గంజి కానీ పూర్తి గంజి కానీ దేంట్లో అయినా పర్వాలేదు, దాంట్లో కలుపుకుని కొంచెం మజ్జిగ కూడా తీసుకుని మీరు వాడుకోవడం వల్ల దీని యొక్క తీక్ష్ణత అనే ఆ పవర్ అనేది న్యూట్రల్ అయ్యి తగ్గి మెడిసినల్ వాల్యూస్ ఏమీ పోవండి, కానీ మెడిసిన్ లాగే పనిచేస్తుంది. కానీ మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. అలాగే ఈ యవాక్షారం అనే దాన్ని బయట మనం క్రిమి ఏదైతే ఉందో, పుళ్ళు ఉంటాయి కదా, అవి కడగడానికి కూడా వాడచ్చు. కానీ విపరీతంగా మండిపోతుంది. అందుకే ఏం చేయాలంటే ఆ కడిగేటప్పుడు వాటర్లో చాలా తక్కువ మోతాదులో కలుపుకొని కొద్దిగా బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే వాటర్లో గమ్ముని కరగదు కూడా. ఆల్మోస్ట్ డైల్యూట్ అవ్వడం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకు బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మ చుక్కలు పిండి, అది ఈ యవాక్షారం 1 లీటర్ నీళ్ళలో ఒక 5 గ్రాములు అలా కలిసిపోతే సరిపోతుంది అనమాట. ఆ నీళ్ళతోటి కడిగితే ఆ మంట అంత ఎక్కువ లేకుండా, ఆ క్రిమి వల్ల వచ్చిన కురుపులు తగ్గకుండా ఏవైతే ఉన్నాయో అవి చక్కగా తగ్గుతాయండి. కొన్ని మూలికల యొక్క కషాయాల్లో కూడా త్రిఫలా కషాయం ఉంది సపోజ్, లేకపోతే కరక్కాయ కషాయం ఉంది. కరక్కాయ కషాయం మోదుగ చెక్క యొక్క కషాయం. అంటే కరక్కాయ, మోదుగ చెక్క అంటే మోదుగ తాట ఏదైనా ఉందో, ఎంతైతే ఉందో దాన్ని చక్కగా ఆదివారం తీసుకుని ఎండబెట్టుకుని అది పౌడర్ చేసుకుని అది కరక్కాయ చూర్ణం 2 సమంగా కలుపుకోండి. ఏం చెప్పానండి, మోదుగ చెక్క యొక్క చూర్ణం, కరక్కాయ చూర్ణం 2 సమంగా కలుపుకుని అందులో అర్ధ భాగం ఈ యవాక్షారాన్ని కలుపుకొని దీన్ని నీళ్ళల్లో కలుపుకొని కానీ, కషాయంగా కలుపుకొని కానీ, ఈ అన్నీ కలిపిన తర్వాత ఒక 5 గ్రామ్స్ 200 ml వాటర్లో వేసుకుని కషాయంగా కాసుకుని, దాన్ని తేలిక కషాయం అంటే చెరిసగం మరగక్కల ఆ కషాయంతో కనుక మీరు పుండ్లు కడుక్కుంటే చర్మవ్యాధులు కానీ, అంటే గజ్జిలాగొచ్చి తగ్గకపోవడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా తగ్గి ఆ క్రిమి అనేది పూర్తిగా చచ్చిపోయి చర్మం మళ్ళీ నార్మల్ స్థితిలోకి వస్తుందండి. అంత చక్కగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే అనేక రకాల గుణాలు ఉన్నాయి. వస్తుగుణ దీపికలో చూసి మన ప్రేక్షకులు కొన్ని విషయాలు తెలుసుకుందరు. కానీ 1 అణా నుంచి 3 అణాలు అంటే మనం 600 mg నుంచి 1800 mg వరకు ఇది తీసుకోవచ్చండి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన ఇది ఉంది కదా, తేలిక కషాయం అన్నాను కదా, అదే మంచి కషాయంగా అంటే 200 ml వాటర్లో అది వేసిన తర్వాత అది 100 వరకు మరగబెట్టి చల్లారబెట్టి వడపోసి కనుక తీసుకుంటే లివరు, స్ప్లీను ఈ రెండాటి యొక్క వ్యాధులు చాలా అద్భుతంగా తగ్గుతాయి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మంచి ఉపశమనం ఇస్తుంది. కామెర్లు ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు.
తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గుతాయి. ఇది మళ్ళీ చెప్తాను వినండి. 1 తులం మీరు కరక్కాయ చూర్ణం తీసుకుంటే 1 తులం మీరు మోదుగ చెక్క యొక్క చూర్ణం తీసుకోవాలి. ఈ మోదుగ చెక్క కలెక్ట్ చేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆదివారం కలెక్ట్ చేసుకునేలాగా తీసుకోండి. ఎందుకంటే ఒక అద్భుతమైన వృక్షం మోదుగ అనేది. నేను కొన్ని వీడియోలు కూడా చేశాను. ఆ మోదుగ చెక్క అనేది ఒక కాయకల్ప చికిత్సగా కూడా మనిషికి ఉపయోగపడుతుంది. మోదుగ పువ్వు, మోదుగ చెక్క, మోదుగ విత్తనం, మోదుగ వేరు, పంచాంగాలు, ఆకు, లేతాకు, దేని గుణాలు దానియే. అందులో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పుకోవలసిన అద్భుతమైన వృక్షాల్లో మోదుగ కూడా ఒకటి అన్నమాట. అందుకు ఈ మోదుగ చెక్క యొక్క కరక్కాయ చెక్క 10 గ్రాములు కలుపుకుని అందులో ఒక 5 గ్రాముల యవాక్షారాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అంటే మొత్తం ఎంత అయింది? 25 గ్రాములు అయింది కదా. ఒక 5 డోసులుగా దీన్ని విడదీసుకోండి. విడదీసుకుని ఏం చేస్తారంటే 1 డోసు 200 ml వాటర్లో వేసుకుని ఈ కషాయాన్ని కనుక రోజు ఉదయం పరగడుపున తీసుకుని, అంటే మీరు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినడానికి ఒక 10 నిమిషాల ముందర తీసుకుని టిఫిన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ లివర్, స్ప్లీను చక్కగా శుద్ధయ్యి ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గడానికి కూడా, కామెర్ల కాడి నుంచి తగ్గడానికి చాలా చక్కని మందు అన్నమాట ఇది. కామెర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం తీసుకోండి, లేకపోతే ఒక పూట తీసుకోండి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది, లివర్కి అరిగించే శక్తి అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. డెవలప్ అయ్యి మీకు అయితే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ లివర్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా చక్కని ఉపశమనంగా ఇది మీకు పనిచేస్తుందండి. దీన్ని ఈ యవాక్షారాన్ని పంచదార అంటే పటిక బెల్లం పొడి కానీ బెల్లం కానీ వీటితో కలిపి తీసుకుంటే మీకు గడ్డ కట్టిన అవయవాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, సపోజ్ పైల్స్ ఉంది, మూల వ్యాధి అంటాం మనం, ఆర్సె మొలలు అంటాం కదా, ఈ బెల్లం ఏదైతే ఉందో బెల్లం ఈ యవాక్షారం సమానంగా కలుపుకొని ఉదయం ఒక 2 పల్లి గింజలంత నుంచి 3 పల్లి 4 పల్లి గింజలంత వరకు ఎవరైతే బాడీ వెయిట్ని అబ్జర్వ్ చేసుకుని తీసుకుంటే కనుక శరీరంలో ఉన్న ఎక్కడైనా గట్టిపడిన పదార్థాలు మెత్తబడటం, పైల్స్ తగ్గడానికి కూడా చక్కగా ఈ యవాక్షారం అనేది పనిచేస్తుందండి. అంటే అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్షారాలు అంటాం, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ క్షారాలు అనేక మూలికల నుంచి తీస్తూ ఉంటాం. వెదురుకర నుంచి తీస్తాం, అదేవిధంగా మనం యవాక్షారం నుంచి తీస్తాం, గడ్డి నుంచి తీస్తాం, లేకపోతే నేల మూలక నుంచి తీస్తాం, మొలక నుంచి తీస్తాం. ఏ మూలిక నుంచి అయినా సరే మోదుగ క్షారం కూడా తీస్తాం అన్నమాట. ఈ క్షారాలు అయినా సరే అన్నీ కూడా ఆకలి బాగా అవడానికి పనిచేస్తాయి, డిశ్చార్జీల మీద పనిచేస్తాయి చక్కగాని. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ కింద, యాంటీ వైరల్ కింద, యాంటీ ఫంగల్ కింద, ఇన్ఫ్లమేషన్ మీద కూడా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా చాలా. అంటే సపోజ్ మనం మోదుగు తాట తీసుకోవాలనుకోండి, ఇంత తినాలనుకోండి, దాన్ని ఈ క్షారంగా అయితే చాలా తక్కువ, ఒక బియ్యం గింజ అంత తిన్నా సరిపోతుంది. కానీ డైరెక్ట్గా ఎప్పుడు తినొద్దు, దేంట్లో అయినా కలుపుకొని తీసుకోండి. చాలా 90% లక్షణాలు దీంట్లో కూడా వస్తాయన్నమాట, అందులో ఉన్నాయి. చాలా తీక్షణంగా పనిచేస్తుంది ఇది. అందుకు చాలా పవర్ఫుల్ కాబట్టి డోసేజ్ అది చూసుకుని మన శరీర తత్వం, మన బాడీ వెయిట్ అన్నీ చూసుకుని జాగ్రత్తగా వాడుకోవాలండి. ఒక అణాయత్తు అడ్డసరపాకు రసం అంటాం, అడ్డసరం అడుస అంటాం. ఆ రసం 10 చుక్కలు, లవంగాల చూర్ణం అర్ధ అంటే 300 mg కలిపి తాంబూలంతో కానీ తమలపాకుతో కానీ ఇస్తే దగ్గులు, ఒగర్పు మీద పనిచేయను. అంటే దగ్గులు, ఒగర్పు అంటే ఏంటంటే మనకి ఆస్తమా వచ్చిన వాళ్ళకి దగ్గు వచ్చి ఒగర్పు వస్తుంది, దమ్ము వస్తుంది కదా, ఆ దమ్ము మీద కూడా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడండి. ఏం చేయాలి? యవాక్షారం ఒక అణాయత్తు, అడ్డసరపాకు రసం 10 చుక్కలు ప్లస్ ఒక అర్ధన అంటే 300 mg ఏది లవంగాల చూర్ణం, ఈ 3 కలిపి తాంబూలం అంటే తమలపాకుల్లో పెట్టి తీసుకోవడం కానీ, లేకపోతే కిళ్ళి తినేవాళ్ళు ఉంటే ఆ కిళ్ళీలో కూడా ఇది కలుపుకొని తినచ్చు. కానీ అందులో సున్నము, స్వీటు, చెక్క అనేక రకాలు ఉంటాయి కాబట్టి అలా కాకుండా తమలపాకులో బీటిల్ నట్ లీఫ్ అంటారు కదా, ఆ యొక్క ఆకులతోటి కలిపి తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. యవాక్షారము, సైంధవలవనం, సొంటి ఈ 3 సమంగా తీసుకుని పూటకు మజ్జిగతో అణాయత్తు అంటే 0.6 grams 600
ఎంజీ అన్నమాట. ఆ ఎంజీని మీరు గంజి చెప్పాను కదా నేను ఇందాక కొన్నాటిలో, వేడిగా ఉన్న టీతో కానీ గంజితోటి కానీ మజ్జిగతోటి కానీ, కడుగు అంటే నీళ్లు కడిగిన నీళ్లు ఉంటాయి కదా కడుగు అనేవాళ్ళు. పూర్వం కడుగు వాడేవాళ్ళం చాలా మందిలో. తర్వాణి చారు అని పెడతారు. అది కడుగు గంజి కలిపి ఒక కుండలో పోస్తే బాగా ఫెర్మెంట్ అయ్యాక ఇప్పుడు మనం ఏ ప్రోబయోటిక్ అంటున్నామో మంచిది అంటున్నామో ఆ ప్రోబయోటిక్ని మనం వేల సంవత్సరాల క్రితమే అద్భుతంగా తయారు చేసి వాడుకునేవారు. అందులో విటమిన్ డి, విటమిన్ ఏ, B12 బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మనం అదే బియ్యం కడిగి మనం కనుక తింటే మనకు అనేక జబ్బులు వస్తాయి. ఎందుకంటే బియ్యం నిల్వ ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, రకరకాల కెమికల్స్ని కలుపుతున్నాం పురుగులు పట్టకుండా ఉండడం కోసం. అదేవిధంగా పూర్వం మనం బ్రౌన్ రైస్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, వైట్ రైస్ వాడుతున్నాం. B12 అనే విటమిన్ అనండి, మినరల్ అనండి, అది తవుడు రూపంలో అత్యధికంగా ఉంటుంది వరి బియ్యం మీద పై పొరలో. ఆ తవుడు తీసేసి మనం లోపల వేస్టేజ్ తింటున్నాం. ఆ తవుడు అనేది తీసుకోవట్లేదు కాబట్టి B12 డెఫిషియన్సీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పూర్వకాలం ఏం చేసేవారు, ఆ దంపుడు బియ్యం అని ఉండే పైన కొంచెం కూడా డిస్ట్రాయ్ చేయకుండా, పాడు చేయకుండా ఓన్లీ పైన తొక్క వలిసేవారు అనమాట పోటేయడం వల్ల. ఆ తొక్క వలవడం వల్ల ఏ బియ్యం అయినా కదా బ్రౌన్గానే ఉండేవి. ఆ బియ్యం కనుక నీళ్ళలో వేసి కడిగితే నిల్వ చేయడానికి ఎటువంటి కెమికల్స్ వాడేవారు కాబట్టి ఆ కడుగు నీళ్ళు అనేది ఒక కుండలో పోసి మళ్ళీ అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చుకుని ఆ గంజిని కూడా అందులో కలిపి అలా వారాల తరబడి వదిలేసేవారు. బాగా ఫెర్మెంట్ అయిపోయి వాసన వచ్చేది అది బాగా. దానిని చక్కగా పొయ్యి మీద పెట్టి వంకాయలు, ములక్కాడ ముక్కలు, ఆనపకాయ, దోసకాయ, ఇలాగ బెండకాయ ముక్కలు, అనేక రకాల కూరగాయ ముక్కలు అందులో వేసి, తోటకూర కాడలు, దాన్ని బాగా కాసేవారు. తర్వాణి చారు అనేవారు. దీన్ని వేసవికాలం దాహం తగ్గడానికి కూడా వాడేవారు. చాలా అంటే చాలా బలము, నెంబర్ 1 ప్రోబయోటిక్ అన్నమాట ఇది. ఎంత అద్భుతంగా స్టమక్ మీద పనిచేస్తుందంటే వేల సంవత్సరాల నుంచి మనకున్న ట్రెడిషన్లో ఒక అద్భుతమైన ఆహారం తర్వాణి చారు. తర్వాణి కుండ అని సెపరేట్గా పెట్టేవారు దాన్ని. ఒక కుండ నీడని చీకట్లో చక్కగా ఎండ తాగకుండా వేడి తాగకుండా దాసేవారు లోపల దాన్ని వంటింట్లో ఒక మూలన. ఆ కుండలో పోస్తూ ఉండేవారు రోజు కాస్త. వేసవికాలం వచ్చేటోడికి కొంతమంది అది చాలామందికి ఇచ్చేవారు అనమాట. మీ ఇంట్లో తర్వాణి ఉంటే ఇవ్వండి అని వచ్చి గిన్నెలతోటి 1 లీటర్ 1/2 లీటర్ పట్టుకెళ్ళడం. అందులో మళ్ళీ వాళ్ళు కలుపుకుంటే మళ్ళీ ఇది బేస్ కింద పనిచేసేది అనమాట. వాళ్ళు మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి ఒక కుండలో పోసుకుని ఆ కుండలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో వచ్చినవి పోసుకుంటే ఈ బ్యాక్టీరియా అలా పెరుగుతూ ఉండేది. వాళ్ళు కూడా మళ్ళీ ఇది పెట్టుకోవడం కానీ డైరెక్ట్గా పట్టుకెళ్ళి వాళ్ళు తర్వాణి చారుగా పెట్టుకుని కానీ తాగడం అనేది ఉండేది. అటువంటి వాటిల్లో కనుక ఈ యవాక్షారం మనం ఉప్పు వేసుకుంటాం కదా, ఆ ఉప్పు బదులు ఇలాంటి యవాక్షారం లాంటివి కలుపుకుంటే దాని శక్తి ఇంకా పెరగడం, పొట్టలో ఉన్న చెడు బ్యాక్టీరియాని చంపేసి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఈ యవాక్షారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సైంధవలోను యవాక్షారం, ఈ కరక్కాయ చూర్ణం, ఇవన్నీ సమభాగంగా సొంటి ఇవన్నీ కలుపుకుని రోజు కనుక కలిపి తీసుకుంటే, నేను ఇందాక చెప్పానండి బెల్లంతో తీసుకుంటే పైస్ తగ్గుతాయి అన్నాను కదా, ఈ రకంగా తీసుకున్నా పైస్ తగ్గుతాయి అన్నమాట. ఏం చేయాలి, కరక్కాయ, సొంటి, యవాక్షారం ఇవన్నీ కలిపి సమానంగా తీసుకోవాలి. సైంధవలవనం, మజ్జిగ, కడుగు, వేడిగంజి, వేడిగా ఉన్న టీ తోటి కూడా తాగొచ్చు. మేము తాగమంటే కడుపు నొప్పి తగ్గుతుంది, మోషన్స్ తగ్గుతాయి. ఇవన్నీ తగ్గి మీరు బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా పంచదార పాకంలో ఇస్తే ఏమవుతుందంటే, దీన్ని ఏం చేయాలంటే తెల్ల తెగడ అంటాం మనం, మోషన్స్కి బాగా వాడతాం దాన్ని. అది ఒక తులం, త్రిఫలాలు 1 తులం అన్నీ కలిపి, వాయువేడంగాలు, మిరియాలు, ఇలా ఇవన్నీ కలిపి ఒక పాకం కింద చేసుకున్నాం అనుకోండి, మోషన్స్ ఫ్రీగా అవుతాయి. ప్లస్ కడుపులో ఉన్న క్రిములన్నీ చచ్చిపోయి, ఎందుకు అంటే వాయువేడంగాలు ఉన్నాయి కదండి, వాయువేడంగాలు అనేది క్రిములను చంపడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది అనమాట. దీనివల్ల మోషన్స్ అయ్యి మీకు ఈ మోషన్లో ఉన్న క్రిములన్నీ చనిపోవటం పొట్టలో జరుగుతాయి. తెల్ల తెగడ తీసేసి మీరు కరక్కాయని తగ్గించి, అలాగే ఈ యవాక్షారము, మన వాయువేడంగాలు, ఈ 2 కలిపి మనం పాకంగా కట్టుకుని తాగితే అయ్యే మోషన్స్, అంటే ఇప్పుడు బ్లడ్ మోషన్స్, గమ్ మోషన్స్ ఉంటాయి కదండి, బ్లీడింగ్, IBS అంటాం ఇవాళ మోడర్న్ సైన్స్లో.
దానిని తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే అది క్రిమిని చంపుతుంది, వాయువిడంగాలు క్రిమిని చంపుతాయి. ఈ రెండు కలిపి ఒక సిరప్గా తయారు చేసుకుని వాడుకున్నా చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. అంచేత ఈ యవాక్షారం అనేది క్షారం అని ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆమ్ల రసాల్లోకి వస్తాయి అన్నమాట. ఈ ఉప్పులు ఈ మూలికల నుంచి వచ్చే వాటిని క్షారం అని పిలుస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఘాటైన ఉప్పులు అన్నమాట. దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని వాడుకుంటే కనుక అనేక రకాల ఇంటర్నల్ ఇబ్బందుల్ని అంటే స్ప్లీన్, లంగ్స్ ఈ రెండాటి యొక్క ఇబ్బందుల్ని, తర్వాత ప్రత్యేకంగా లివర్ అయితే ఎన్లార్జీ అయిన దాని మీద ఈ యవాక్షారం చాలా చక్కగా పనిచేస్తుందండి. దీన్ని అనేక రూపాల్లో అనేక మందుల్లో వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ యవాక్షారం అనే చిట్కాలు నేను చెప్పాను కదా, బెల్లంతో కలిపి ఎలా తీసుకోవాలి అనేక రకాలు. ఈ వాడుకున్నారనుకోండి ఇంట్లో చక్కగానే కొన్ని వ్యాధుల నుంచి హాస్పిటల్కి పరిగెత్తలేకుండా చాలా సింపుల్గా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారనమాట. అర్థమైంది కదండి. నమస్కారం.